తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ ఇవాళ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ చాలా అద్భుతంగా రూపొందించారు. మైరా క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సీరియల్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభించారు. ప్రజా ప్రభాకర్ ఈ సీరియల్ కి స్క్రీన్ ప్లే అందించగా అంజన్ మేగోటి ఈ సీరియల్ కి మాటలు అందించారు. భీమా గాని శ్రీవర్ధన్ రెడ్డి ఈ సీరియల్ కు దర్శకత్వం వహించగా రవి కొమ్మినేని, సురేష్ కొమ్మినేని ఈ సీరియల్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ కథ చిన్నతనం నుండి చూపించలేదు. కథను ప్రోమోలో చూపించిన దగ్గర నుండి ప్రారంభించలేదు. ఆ రోజు కనక మహాలక్ష్మి పరీక్ష ఫలితాలు వచ్చే రోజు. ఆమె తండ్రి ఆదికేశవ ఉదయాన్నే కాలేజీకి వెళ్లి రిజల్ట్స్ కోసం నానా హంగామా చేస్తాడు. ఇంటి దగ్గర నిద్ర లేవగానే తండ్రి ముఖాన్నే చూడాలంటుంది కనక మహాలక్ష్మి. కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందన్న వార్త వినగానే ఆదికేశవుని సంబరాలు అంబరాన్నంటుతాయి. కూతురు పాస్ అయిందన్న ఆనందంతో ఊరంతా భోజనాలు పెడతాడు. త్వరలో కూతుర్ని మేనత్త కొడుకు అవినాష్ కిచ్చి పెళ్లి చేసి అమెరికాకు పంపించే ఆనందంలో మునిగి తేల్తాడు ఆదికేశవ. తండ్రిని వదిలి అమెరికాకు వెళ్లడం ఇష్టం లేకపోయినా తండ్రి ఆనందం కోసం ఏదైనా చేయాలనుకుంటుంది కనక మహాలక్ష్మి. ఆదికేశవ క్యారెక్టర్ లో విశ్వమోహన్ ఈ సీరియల్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఓ అమాయకపు తండ్రిగా కూతుర్ని చూసి చాలా మురిసిపోతూ తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సీరియల్లో తల్లిగా స్వర్ణ నటిస్తున్నారు. ఆదికేశవ చెల్లెలు సౌదామిని అన్నయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆమెకెంతో సహాయం చేశాడని, అన్నయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటానని, కనక మహాలక్ష్మిని కోడల్ని కూడా చేసుకుంటానని మాటిచ్చుంటుంది. అచ్చం రంగుల రాట్నం సీరియల్లో శంకర్ ప్రసాద్, సూర్యంల మధ్య మొదట్లో జరిగిన సన్నివేశాలే అటు ఇటు తిప్పి ఇక్కడ జరిగినట్లు కనిపిస్తోంది. సౌదామిని అమెరికాలో గొప్ప ధనవంతురాలిగా ఉంటుంది. కూతురి ఎంగేజ్మెంట్ మరోవైపు జరుగుతూ ఉంటుంది. అప్పుడు అన్నయ్య కాల్ చేస్తే యూజ్లెస్ కాల్, ఇప్పుడు మనకు అనవసరం అని అంటుంది. అంతలో మగపెళ్లి వాళ్ళు ఇండియాలో రాజమండ్రిలోనే పెళ్లి చేయాలని కండిషన్ పెడతారు. దాంతో ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారు అనే ఆలోచనలో పడి ఉచితంగా చేసి పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యూజ్లెస్ కాల్ ఇప్పుడు మనకి అవసరమైన కాల్ అని అన్నయ్యకి ఫోన్ చేస్తుంది సౌదామిని. చెల్లెల మీద అతి ప్రేమ కురిపిస్తాడు ఆదికేశవ. కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందన్న వార్తని చెప్తాడు. అయిష్టంగానే కనక మహాలక్ష్మికి శుభాకాంక్షల్ని తెలుపుతుంది. చెల్లెల కోరిక మేరకు అన్ని పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటానని ఆమెకు మాటిస్తాడు. అలాగే కనక మహాలక్ష్మి అవినాష్ల నిశ్చితార్థం గురించి ప్రస్తావిస్తాడు. ప్రస్తుతం అన్నయ్యతో పని ఉంది కాబట్టి పైకి సరే సరే అంటూ మాట ఇస్తుంది. ప్రియా సౌదామిని కూతురుగా మమత ఈ సీరియల్లో నటిస్తున్నారు. అమ్మ మాటే వేదంగా భావించే విష్ణు విహారి క్యారెక్టర్ ను కూడా ఇవాళ కథలో ప్రవేశపెట్టారు. విష్ణు విహారి అర్జెంటుగా ఇండియాకి వెళ్ళాలి అని చెప్తాడు. విష్ణు విహారి ఎంట్రీ ఒక హెల్త్ యాప్ లాంచ్ సీన్ తో ఈ సీరియల్లో చోటు చేసుకుంది. అయితే ఈ సీరియల్లో ప్రియ కొడుకు ధనుష్ కాదు అని ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. ఆర్తి కులకర్ణి కొడుకు విష్ణు విహారి క్యారెక్టర్ లో ధనుష్ ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఇక సౌదామిని ఇండియాకి వచ్చాక కథ ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఆదికేశవకి ఇచ్చిన మాటని సౌదామిని నిలబెట్టుకోదు కాబట్టి వాళ్ళ పరువుని కాపాడడానికి విష్ణు విహారి ఆమె మెడలో తాళి కడతాడని క్లియర్ గా తెలుస్తోంది. విష్ణు విహారికి భారంగా ఉండలేక ఆమె లెటర్ రాసిపెట్టి వెళ్లిపోతూ చివరికి విష్ణు విహారి తల్లి దగ్గరికే ఆమె చేరుతుంది. ఇలా రాబోయే ఎపిసోడ్స్ లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి కథ ఉండబోతోంది. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో ఆర్తి కులకర్ణి, ఉమాదేవి, నిఖిత తదితర ప్రముఖ నటీనటులు ఈ సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడాల్సిందే. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ మొదటి ఎపిసోడ్ ని చూసారా? ఎలా ఉంది? మీకెలా అనిపించింది? మొదటి ఎపిసోడ్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ లో నమోదు చేయండి. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.